హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి చందన. సో ఇవాళైతే మేము అందరం కలిపి మున్నార్ వెళ్తున్నాం. బెంగళూరు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు ప్రెసెంట్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము అండ్ ఫ్లైట్ వచ్చేసి ఫస్ట్ కొచ్చికి వెళ్తాము. కొచ్చి నుంచి మున్నార్. మీలో ఎవరైనా మున్నార్ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో మేమైతే ముందుగానే రిసార్ట్ బుక్ చేసేసుకున్నాము అండ్ అక్కడ ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ కూడా బుక్ చేసేసుకున్నాము. అక్కడికి వెళ్ళాక కూడా అవైలబిలిటీ ఉంటాయి రూమ్స్ అయితే. బట్ ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడైతే నా సజెషన్ వచ్చి ముందుగా బుక్ చేసుకొని వెళ్తే అదే బెస్ట్. ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ కి మేము కనెక్ట్ అయిన నెంబర్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. సో వాళ్ళతో అయితే కనెక్ట్ అయ్యి మనం ఎంతమంది వస్తున్నాము అండ్ ఏ వెహికల్ కావాలి అనేది చెప్తే వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాం అండ్ వీఆర్ గోయింగ్ టు మున్నార్. కొచ్చికి వెళ్ళి కొచ్చి నుంచి మున్నార్. లెట్స్ గో. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఎంట్రీ లెవెల్ చెక్. సో ఇక్కడ మనల్ని ఒక ఐడి ప్రూఫ్ అనేది అడుగుతారు. సో ఈవెన్ పాస్పోర్ట్ లేదా ఆధార్ అలా ఏదో ఒకటి చూపించచ్చు. ఇక్కడ చూడండి మా పాప ఎలా కూర్చొని ఎంజాయ్ చేస్తుందో. ఎంట్రీ చెక్ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు బ్యాగేజ్ డిపాజిట్ చేయడానికి వెళ్తున్నాము. అండ్ మనం ముందుగా చూసుకోవాల్సింది లగేజ్ వెయిట్ అన్నమాట. సో మనకి మెన్షన్ చేసి ఉంటారు ఎంత వెయిట్ అనేది పర్ పర్సన్. సో ఆ వెయిట్ తో మనం వెళ్తేనే బెస్ట్, లేకపోతే మనం ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీ చెక్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మేము స్నాక్స్ కోసం ఇక్కడైతే స్టాప్ అయ్యాము. ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు నాన్ వెజ్ లేకుండా ఎలా అని అనుకుంది మా చెల్లి. సో కేఎఫ్సీకి వెళ్ళిపోయింది అండ్ అక్కడ ఆర్డర్ ఇచ్చేసి వచ్చేస్తుంది. అండ్ మీలో ఎంతమంది ఇలా నాన్ వెజ్ లవర్స్ ఉన్నారు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేనైతే ప్యూర్ వెజిటేరియన్. అప్పుడే ఇక్కడ కేఎఫ్సీ ఆర్డర్ ఇచ్చేసుకుంది. వీళ్ళేమో ఇక్కడ కాఫీ ఆర్డర్ ఇచ్చుకుంటున్నారు. సో బస్ లో అయితే ఎక్కేసాము ఫ్లైట్ దగ్గరకు వెళ్ళటానికి. ఈ మధ్యలో మా పాప క్యూట్ క్యూట్ వర్డ్స్ చూడండి. మీట్ యూ ఇన్ కొచ్చి అంట. ఇప్పుడు ట్రెండింగ్ రీల్ ఒకటి ఉంది కదా, ఫోన్ విండోలో పెట్టేసి మొత్తం వ్యూ క్యాప్చర్ చేయటం. సో అదైతే ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ అదే రీల్లో లాస్ట్లో చూపించినట్టు నా ఫోన్ మర్చిపోతే మళ్ళీ కష్టం కదా. అందుకే మళ్ళీ క్యాప్చర్ చేయకుండా ఇలా చూపిస్తున్నాను. సో పైన స్కై అండ్ మధ్యలో క్లౌడ్స్ వ్యూ అయితే ఆసమ్ ఉంది. సో స్నాక్స్ టైం. వెల్కమ్ టు కొచ్చి. సో కొచ్చికి అయితే వచ్చేసాము అండ్ స్నాక్స్ కోసం ఇక్కడ మళ్ళీ ఆగామన్నమాట ఎయిర్పోర్ట్ లోనే. సో స్నాక్స్ టైం.
రీచ్ అయిపోయాము, లగేజ్ కూడా తీసేసుకున్నాము. బయట ఏమో క్యాబ్ డ్రైవర్ వెయిట్ చేస్తున్నారు. ఆ లోపు మేము స్నాక్స్ తినేసి వెళ్ళిపోవడం. సో ఇప్పుడే కార్ దగ్గరికి అయితే, వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇలా లగేజ్ తీసుకొని సో ఇప్పుడే కార్ ఎక్కేసాము అండ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ నుంచి మున్నార్ వచ్చి 4 hours చూపిస్తుంది. 4 hours లో వెళ్తాము. సో అప్పటిదాకా ఇలా జర్నీ అండ్ మధ్యలో కొన్ని ప్లేసెస్ కూడా విజిట్ చేస్తాము. ఏం ప్లేసెస్ బంగారం? అలా వాటర్ ఫాల్స్, అలా వాటర్ ఫాల్స్ చూసుకొని లంచ్ కాగి ఇంకా ఏం ప్లేసెస్ చూస్తాము, లెట్స్ సీ. మళ్ళీ 1 2 3 స్టార్ట్. 2 3 స్టార్ట్. ఇదే లాస్ట్. 3 స్టార్ట్. ఓకే. 1 2 3 స్టార్ట్. నీ చుట్టూ చూడు బంగారం. బంగారం నీ చుట్టూ చూడు, కోడికి వస్తాయి చూడు, అలా ఉన్నాయి. ఇప్పుడు చూడు, చూసుకున్నావు నీ చుట్టూ ఎట్టుందా? మరి పెట్టుకో నువ్వే. లంచ్ వచ్చాము, లంచ్ టైం. దగ్గరికి వెళ్తాము కదా. ఓకే. సో ఇక్కడ మా పాప తాగుతుంది. ఏం తాగుతుంది? వాటర్ మిలన్ జ్యూస్ కదా బంగారం. వాటర్ మిలన్ జ్యూస్ తాగుతూ ఎగ్ తింటుంది. చిల్లీ చికెన్ బిర్యానీ. ఇక్కడ మా చిట్టమ్మలేమో దాంట్లో ఏం పెట్టారా ఏంటా అని చూస్తూ ఉంది. కాళ్ళు ఎత్తల్లా చూసింది, పాపం కనపడలేదు, అయ్యో అని వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ. సో ఇప్పుడు ఆన్ ద వేలో మున్నార్ వెళ్తూ ఉన్నాము. అక్కడ ఈ వాటర్ ఫాల్స్ ఉంది. సో ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఆపాము. చెయ్యాపర వాటర్ ఫాల్స్ అంట, చాలా బాగుంది. ఐ షో యూ ద వాటర్ ఫాల్స్. సో అక్కడ పై నుంచి చాలా బాగుంది, ఫ్రెష్ వాటర్ అండ్ క్లైమేట్ కూడా వాన పడుతూ ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. నా వాయిస్ వినపడుతుందా లేదా అర్థం కావట్లేదు. ఈ వాటర్ ఫాల్ దగ్గర మేము దిగంగానే లైట్ గా డ్రిజ్లింగ్ అయితే స్టార్ట్ అయింది. సో అలా ఫొటోస్ అండ్ రీల్స్ కొన్ని తీసుకున్నాము. అండ్ ఆ రీల్స్ కోసం షార్ట్స్ చూసేయండి. అండ్ తర్వాత అక్కడ పైనాపిల్ అండ్ మ్యాంగోస్ పెట్టారు, లైట్ గా ఉప్పు కారం చల్లి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కొన్ని వీడియోస్ తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ స్టార్ట్ అయిపోయాము మున్నార్కి. సో జిప్ లైన్ కి వచ్చేసాము. అండ్ ఇక్కడ చూడండి జిప్ లైన్ అసలు ఎంత డెప్త్ ఉందో. అండ్ డిస్టెన్స్ కూడా అక్కడ కనపడుతుంది కదా. సో అక్కడ దాకా ఇక్కడ జనాలు కూడా చాలా మంది ఉన్నారు వెయిటింగ్. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 500 అన్నమాట. మళ్ళీ ఫొటోస్ కావాలంటే ఇంకో 100 ఎక్స్ట్రా. సో ఇక్కడ టికెట్స్ అయితే తీసుకున్నారు.
ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ అక్కడ బోర్డు మీద రాసింది చూడండి, NH85 అని. సో చూపించాను కదా ఎంత డెప్త్ ఉందో. సో అలా జిప్ లైన్ వెళ్ళాలంటే కొంచెం టెన్షన్ ఉంది, అలానే ఎగ్జైట్మెంట్ కూడా అంతే ఉంది. సో ఇద్దరం అయితే వెళ్తున్నాము. ఎలా పంపారు ఎలా పంపారు ఎలా పంపారు? మా తర్వాత ఇప్పుడైతే అక్క హనీ వెళ్తున్నారు. అవ్వంగానే డైరెక్ట్ రిసార్ట్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఈ వెహికల్ బుక్ చేసుకునే ముందు మనం మాట్లాడుకుంటాం అనమాట, ఇన్ని కిలోమీటర్స్ కి ఇంత అమౌంట్ అని. అంతకన్నా ఎక్స్ట్రా అవుతే మాత్రం కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది, లేకపోతే అన్ని ప్లేసెస్ చూపించడం కానీ అన్ని వీళ్ళు చూసుకుంటారు. అండ్ స్పెషల్ గా మనం ఏమైనా ప్లేసెస్ చూడాలన్నా కానీ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ ప్లేసెస్ కి తీసుకెళ్తారు. మనమైతే కాశ్మీర్ ఆఫ్ సౌత్ ఇండియాకి వచ్చేసాం. ఏంటనుకున్నారా, మున్నార్ కి ఇంకో పేరండి. I don't really know what comes next. I'm just doing my best, even though I'm so stressed out. Everything just feels like a test. ఫైనల్లీ ఆఫ్టర్ ఏ లాంగ్ జర్నీ మనం మన రిసార్ట్కి వచ్చేసాం. అండ్ ఈ రిసార్ట్ పేరు మిస్టీ మౌంటైన్ రిసార్ట్. సో ఇవాళ 1 డే స్టే కోసం మిస్టీ మౌంటైన్ రిసార్ట్లో ఉంటున్నాము. అండ్ రేపు అండ్ ఎల్లుండి ద స్టేజ్ డిఫరెంట్. సో దానికోసం ఇంకొక వీడియో అప్లోడ్ చేసేసాను, చూసేయండి. ఇదే అన్నమాట మనం ఇప్పుడు ఉండబోతున్న రిసార్ట్, మిస్టీ మౌంటైన్. చాలా బాగుంది, ఇక్కడ నుంచి వ్యూ కూడా చూడండి అసలు ఎంత బాగుందో. వచ్చి రాగానే హనీ ఏమంటుంది, మోమోస్. అండ్ ఇక్కడేమో ఫోటో స్టార్ట్ చేసేసారు, అండ్ నేనేమో వ్లాగ్ స్టార్ట్ చేసేసాను దీన్ని. అండ్ ఇది చూడండి ఇక్కడ క్లోజప్. సో ఇక్కడ కనపడుతుంది కదా, ఇది వైబ్ అంట హోటల్. సో అన్నిటికన్నా బెస్ట్ రిసార్ట్ అన్నట్టు ఇక్కడ మాకు చెప్పారు కనుక్కుంటే. సో ఇక్కడ కనపడుతుంది కదా ఇదే, సో హోటల్ వైబ్ అంట. సో ఇక్కడ నించోని ఫొటోస్ దిగుతున్నారు చూడండి. సో ఆ ప్లేస్ అయితే ఎస్పెషల్లీ వైబ్ కోసమే పెట్టారు, వైబ్ వ్యూ పాయింట్ కనపడాలని. సో వెల్కమ్ టు మిస్టీ మౌంటైన్ రిసార్ట్. సో ఇవాళ స్టే ఇక్కడే ఉండబోతున్నాం అనమాట. బంగారం చెప్పు హాయ్ వెల్కమ్ అను. సో ఆన్ ద వేలో వాటర్ ఫాల్స్ చూసుకొని అండ్ జిప్ లైన్ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే రిసార్ట్కి వచ్చాం. కాసేపు రెస్ట్ తీసుకొని పూల్ ఎంజాయ్ చేస్తాం. పూల్ టైమింగ్ అయిపోయి ఉంటుంది. అయ్యోనా, సరే చూద్దాం కనుక్కుందాం, లేకపోతే ఏదో ఒక గేమ్స్ ఆడుకోవటం ఏదో ఒకటి చేద్దాం కదా. డన్ డన్ చెప్పు. చెప్పు బాల్ రమ్మను, వీళ్ళు ఏం చేస్తున్నారు, బాల్ ఇచ్చేసి బాల్ రా రా అంటారు. సో ఇదే రిసార్ట్ లో మనకి కిడ్స్ కి ప్లే ఏరియా ఉంది. అండ్ ఎవరన్నా బర్త్డేస్ కానీ పార్టీస్ కానీ ఏమన్నా చేసుకోవాలన్నా కానీ స్పెషల్ హాల్ అనేది అయితే ఇచ్చారు. ఇప్పుడు మామ్కి 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 పూలు ఎందుకు దిగట్లేదు సోని? ఒక్కసారి ఇలా పట్టుకొని అలా వదిలేస్తే అర్థమైతే ఎందుకు దిగట్లా అని.
వాటర్ అంతా అదే వాటర్ అంతా ఐస్ వాటర్ ఉంటాయి కదా, సో అలా ఉన్నట్టున్నాయి అన్నమాట. ఇంత చలికి మళ్ళీ ఈ కూల్ వాటర్ లో దిగితే ఇంకా రేపు ఎంజాయ్ చేసినట్టే మేము. అందుకే దిక్కుండా ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి డిన్నర్కి వచ్చేసామన్నమాట. తర్వాత క్యాంప్ ఫైర్ చూడండి అని. డిన్నర్కి మామూలుగా రెడీ లేరు అనుకుంటారు. సో ఇదంతా రెడీ అయింది మేము క్యాంప్ ఫైర్ కోసం అన్నమాట. ఇక్కడ ఫుడ్ అయితే మా అందరికి బాగా నచ్చింది. సో మా పాప కూడా జీరా రైస్ చెప్పుకుంది అండ్ అది కూడా చాలా బాగుందనింది. నాకు సూప్ ఒకటి కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది, బట్ ఎక్స్క్లూడింగ్ దట్ రిమైనింగ్ అన్ని చాలా బాగున్నాయి. ఇలా క్యాంప్ ఫైర్ వచ్చి డిఫరెంట్ గా పెట్టారు అండ్ ఈ టెర్రస్ మొత్తాన్ని క్యాంప్ ఫైర్ కి అలొకేట్ చేశారు అండ్ టెర్రస్ మొత్తం అలా డెకరేట్ చేసి ఓపెన్ స్పేస్ లో ఇలా క్యాంప్ ఫైర్ పెట్టారు. మేమైతే సాంగ్స్ పెట్టుకొని డాన్స్ స్టార్ట్ చేసేసాము. మేము ఏ సాంగ్ కి డాన్స్ చేస్తున్నామో ఎవరైనా గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి. సో ఒకవేళ గెస్ట్ చేయలేకపోతే మ్యూజిక్ కొంచెం యాడ్ చేశా కదా, ఆ మ్యూజిక్ ని బట్టి గెస్ట్ చేసి కమెంట్ చేయండి. ఇక్కడ కింద ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ తీస్తున్నారు, చూడండి ఎంత బాగా తీస్తుందో. ఒక్కొక్కరి దగ్గరికి క్లోజప్లు ఇచ్చల్లా తీస్తుంది. అదండి ఫైర్ నుంచి అలా మనుషుల దగ్గరికి వచ్చి ఎంత క్యూట్ గా ఎంత బాగా ప్రొఫెషనల్ గా తీస్తుందో చూడండి. రిసార్ట్ లో అట్రాక్టివ్ పార్ట్ వచ్చేసి ఈ సీక్రెట్ గార్డెన్. సో మాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చేసింది. సో ఇక్కడ రీల్స్ కూడా తీసేసుకుంటున్నాము. అండ్ ఈ డోర్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేస్తారంట. సో ఆ ఎర్లీ మార్నింగ్ ఒక గైడ్ ఉంటారు, మనల్ని ట్రెక్కింగ్ కోసం ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకెళ్తారు. అక్కడ నుంచి మనం ఎర్లీ మార్నింగ్ వ్యూ చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసేయాలి. ఇక్కడ కోఆర్డినేషన్ అయితే సరిగ్గా రాలేదని డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము, ఫస్ట్ ఎడ్ చేయాలి అనేసి. మీరే నా డాన్స్ వేసేది, నేను చేస్తాను, ఇక చూడండి నా డాన్స్ అని మా చిట్టి తల్లి డాన్స్ స్టార్ట్ చేసేసింది.